హాయ్, నేను మీ చింటూరామ్ రాథోడ్. ఇప్పుడు ఏం చెప్పుకుందాం, సమాజంలో ఏం జరుగుతుంది. ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. రియల్ జరుగుతానంటే ఏమి ద్రోహం, ఏమి అసలు ఏమి అట్లా. మన చిన్న వయసులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ చేస్తాం, పర్వాలేదు, చేస్తాం, ఓకే, ఆ కామం వల్ల అట్రాక్షన్ వల్ల చేస్తాం. తర్వాత అది ఏమవుతుంది, చిన్న వయసు కదా, ఆ కామం అంతా తీరిపోతుంది అనుకో. ఒకవేళ సహజీవనం చేసుకోవాలని మొదలుపెట్టినా కూడా తక్కువ ఏజ్లో ఆ ఇరు వర్గాలు అర్థం చేసుకొని త్వరగా పెళ్లి చేసుకోవాలి. అది కాక పోలీస్ స్టేషన్ ఆడికి కేసు బుక్ అయ్యి తర్వాత ఇతను విడిపించుకునేకి చాలా డబ్బులు కట్టి అంటే మేలు పిల్లవాడు అమ్మాయి తరపున వచ్చేసి పెళ్లి చేసుకున్నామని వచ్చినా కూడా వాళ్ళకు బలవంతం పెట్టేది, అంటే ఏడిపించేది, అట్లా అన్నీ జరుగుతున్నాయి మన సమాజంలో. ఇప్పటికీ ఇది మారాల్సి ఉంది. లవ్లో పడండి, తప్పులేదు, కానీ ఏ వయసులో ఎప్పుడు పడాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించండి. అది విషయము. నేను నేను పెద్ద ఇది కాదు, నా సమాజంలో ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని నేను మాట్లాడుతున్నా. అది విషయము. తర్వాత కేసు అయి బుక్ అయిన తర్వాత అంతా విడిపించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏడిపించేది, అటు కాదు ఇటు లేదు, అట్లా అయిపోతుంది పరిస్థితి జనాలలో ఇప్పుడు ఉండే సమాజంలో. కాబట్టి మనమంతా మారాలి, ఇవి ఖండించాలి. సహజీవనం ఇద్దరు చేసుకుంటే తప్పేముంది, అది తప్పు జరిగింది, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినావు ఇడిపించుకోవటానికి. ఇక నుంచైనా తప్పు చేయకుండా ఇద్దరు ఏదో తప్పు జరిగిపోయింది, నా కర్మ నా రాత అనుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది లైఫ్. లేకపోతే పోతూ ఉంటుంది వంకర టింకర్గా. కాబట్టి చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ అర్థం చేసుకుంటారని మనవి అందరికీ అంటున్నా. కొందరు మాత్రం ఉన్నారు, వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అంకితం. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నేను అదే జీపురం ఉంది కదా, సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా అనేదే కాదు, నాకు టాలెంట్ ఉన్నాయి, ఆపర్చునిటీ రాలేదు, కానీ ఇక్కడే ఉన్నాం. కానీ ఏ పని చేసినా తప్పు లేదు, ముందుకు పోవాలి. ఎట్లయినా యూనిఫామ్తో అయినా చెప్తా ఉండు, నో ప్రాబ్లం. నా ఇది యూనిఫామ్ ఉంది, బయట ఏమన్నా తెలిసిపోతే నీకు జాబ్ తీసేస్తారు కదా అన్న అంటే తీసేం లేదు. మనం ఏ కష్టమైనా పడదాం, కింద పడదాం, పైకి లేదాం, వివేకానంద చెప్పినట్టుగా ముందుకు పోదాం, నో ప్రాబ్లం. బ్యాడ్ నేమ్ వస్తుంది కదా నా కంపెనీకి అంటే నా వల్ల ఎందుకు బ్యాడ్ నేమ్ వస్తుంది? నేనైతే చాలా మంచిగానే వీడియో తీసుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా కదా ఫ్రీ టైంలో. అది డ్యూటీ టైంలో కాదు కదా. డ్యూటీ టైంలో అయితే డ్యూటీ చేస్తాం, ఫ్రీ టైంలో అయితే మాట్లాడుకుంటాం, అంతే కదా. ఏదో ఒకటి ఇట్లా యూనిఫామ్ బట్టే ఎవరు చాలామంది ముందుకు రావట్లేదు, మాట్లాడలేకపోతున్నారు. అది మటుకు గమనించుకోండి అందరూ. ఓకే, జై హింద్.